కాంగ్రెస్ పార్టీ చివరికి షాకుల మీద షాకులు తగిలించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒక పక్కన గ్యారంటీ విన్ అని నమ్ముకుంటున్నటువంటి వేళ పలు సర్వేలు చివరికి కాంగ్రెస్ పార్టీ సర్వేలను ఆపించండి బాబు అని చెప్పేసేసి ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. బట్ సర్వేల మీద సర్వేలు వస్తున్నాయి. వచ్చిన సర్వేలన్నీ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండటం అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకింగ్ పరిణామం అవుతుంది. అందులో ఏదైతే మొన్న 2 సర్వేలకు సంబంధించినటువంటి దాని మీద ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చొచ్చారు. ఇంకొక వైపును చూస్తేనేమో తాజా సర్వేలలో కూడా ఇదే విధమైనటువంటి కాన్సెప్ట్ తెర మీదకి వస్తుంది. లేటెస్ట్గా కూడా ఏదైతే ఎవరు గెలుస్తారు అన్నటువంటి సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. సర్వేల మీద బ్యాన్ లేదు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సర్వేల మీద బ్యాన్ లేనప్పుడు ఎవరి సర్వేలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఈ సర్వేల్లో తాజాగా వచ్చినటువంటి సర్వే కూడా బీఆర్ఎస్ విజయం ఖాయం అన్నటువంటి సర్వే వచ్చింది. దీంతో ఇక్కడ బిత్తరపోవడం అన్నటువంటిది అంటే అది కాంగ్రెస్ పార్టీ అబ్జర్వ్ చేస్తుందో లేదో తెలియదు. కానీ ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి మాత్రం ఒక అయోమయంలో పడుతున్నటువంటి సిచ్యుయేషన్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఓ పక్కన ముస్లిం సామాజిక వర్గపు ఓట్లు గ్యారంటీ అని నమ్మారు. రెండో వైపును చూస్తేనేమో బీసీల వైపుకి టికెట్ ఇచ్చారు కాబట్టి అటు గ్యారంటీ అన్నటువంటిది నమ్మారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెండో వైపున వచ్చేటప్పటికి తాజాగా ఇస్తున్నటువంటి సర్వేలో వచ్చేటప్పటికి ఇది అనౌన్స్ చేసినటువంటి వాళ్ళు పల్స్ టుడే వాళ్ళు 48% బీఆర్ఎస్కి వస్తాయని, 43% కాంగ్రెస్కి వస్తాయని, బీజేపీకి మరీ 7% దిగిపోతుందని, అదర్స్ 2% అన్నటువంటిది వీళ్ళ సర్వే. ఇది మరి ఎంతవరకు వాస్తవం అన్నది నేను ధృవీకరించటం లేదు. వాళ్ళు ఇస్తున్నటువంటి సర్వేలు మాత్రం బీఆర్ఎస్ని గెలిపిస్తున్నాయి. మరి ఒరిజినల్గా కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా ప్రజలు తేల్చాల్సి ఉంది.